అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 94 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ప్రారంభం కావడం జరిగింది. 1996లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణను అమలు చేస్తూ వారు జీవో ఇవ్వటం, ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆ జీవోను కొట్టివేయటం, 10 సంవత్సరాలు అప్పుడు ఉషా మెహ్రా కమిటీ కమిషన్ వేయటం, ఆ కమిషన్ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చి అనేక సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం వర్గీకరణ సహేతుకమైనది అమలు చేయాలని చెప్పి తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత కొంతమంది మాల సోదరులు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి 7 బెంచ్ మెంబర్స్కి అప్పీల్ వెళ్ళటం, ఆ 7 బెంచ్ సుప్రీంకోర్టు అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనం కూడా వర్గీకరణ హేతుబద్ధమైంది, అమలు చేయాలని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుని కాన్స్టిట్యూషన్ బెంచ్ కూడా సమర్థిస్తూ తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ తీర్పు వచ్చి 5 నెలలు దాటినా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ వర్గీకరణ అమలు చేయటం లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే వర్గీకరణ అమలు చేయాలని జీవో ఇచ్చిండో, తర్వాత సుప్రీంకోర్టు కొట్టివేసిందో, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఆ తీర్పు మీద సమీక్ష కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్ళటం కానీ, కేంద్ర ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయలేదు. మొన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే వెంటనే హర్షం వ్యక్తం చేస్తూ రాబోయే నోటిఫికేషన్లోనే నేను ఈ వర్గీకరణ అమలు చేస్తానని చెప్పి వారు ప్రకటించి, మరి అసెంబ్లీ సాక్షాత్గా ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఈ 5 నెలల కాలం గడిచినా కూడా అనేక నోటిఫికేషన్స్ వస్తున్నాయి, రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి, అయినా కూడా వర్గీకరణ అమలు చేయటం లేదు. ఈరోజు మాదిగ జాతి విద్యా ఉద్యోగాల్లో ఎవరైతే రిజర్వేషన్ కోరుతూ మరి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారో, ఆందోళన పడుతూ ఉన్నారో, ఆ వర్గాలకు ఉపశమనం కలిగించే విధంగా ఏమాత్రం కూడా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకోపోగా, సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్య భూమిక పోషిస్తూ ఒకే కుటుంబంలో 2 ఎమ్మెల్యేలు ఒక ఎంపీగా ఉన్న మరి వివేక్ గారు ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టడం అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వనీతి ఏంటో దీన్ని బట్టి అర్థమవుతున్నది. ఒక పక్క ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించి ఈ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి ఒక 4 రోజులు గడిచిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వకపోవటం, ఆ రిపోర్ట్ వచ్చే లోపుగానే ఆ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మళ్ళీ మంత్రి పదవి ఆశిస్తున్న వివేక్ గారు పెద్ద ఎత్తున మరి హైదరాబాద్ వేదికగా వర్గీకరణను వ్యతిరేకిస్తూ బహిరంగ సభ పెట్టడం అంటే కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంటని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అంటే ఆ రోజు వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు ఆ రోజు ఎట్లయితే ప్రేక్షక పాత్ర వహించారో ఇప్పుడు కూడా అదే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అంటే మీ యొక్క అడుగడుగునా మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మీ యొక్క వైఖరి చూస్తుంటే వర్గీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా భావించాల్సిన పరిస్థితి కనపడుతున్నది. అందుకనే ఇప్పటికే అనేక నోటిఫికేషన్స్ ఇచ్చారు. మరి ఆ నోటిఫికేషన్లను అమలు చేస్తామని మీరు అసెంబ్లీలో ప్రకటించి చేవేళ్ల కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లో కూడా మరి వర్గీకరణ మీద ఒక స్పష్టమైన ప్రకటన చేసి మా కాంగ్రెస్ పార్టీ విధానం అని చెప్పి మరి సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తర్వాత కూడా అమలు చేయడానికి మీకు ఎందుకు కాలం పడుతుందో దళిత జాతికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది.
ఇవాళ ఇది ఒక్కటే కాదు, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మాదిక వ్యతిరేకుల పార్టీ. ఈ ఖమ్మం జిల్లాలో వస్తే 2 ఎమ్మెల్యే సీట్లు కూడా మాలకు ఇచ్చారు. 3 ఎంపీల్లో 2 మాలకిచ్చి 1 మాదిగలు ఉపకులానికి ఇచ్చారు తప్ప అది కూడా మాదిగలకు ఇవ్వలే. ఇవాళ మంత్రివర్గంలో కూడా ఉప ముఖ్యమంత్రిగా స్పీకర్గా మాల సామాజిక వర్గానికి చెందిన వారిని మీరు ఇచ్చి ఇలా పదవుల పంపకంలో కూడా పాలనలో భాగస్వామ్యం చేసే దాంట్లో కూడా మీరు ఏ రకంగా మాదిగలకు అన్యాయం చేస్తున్నారో ఈ మాదిగలకు వ్యతిరేకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మరి కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా మరి వర్గీకరణ అమలు కోసం స్వయంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఢిల్లీకి అఖిలపక్ష మన ప్రభుత్వ ప్రతినిధి వర్గాన్ని తీసుకుని వెళ్ళి ప్రధానమంత్రి గారిని వర్గీకరణ అమలు చేయమని చెప్పి కలవటం జరిగింది. వారు 1025 గురుకుల పాఠశాలను పెట్టి ఎస్ఎస్సి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆ తర్వాత డిగ్రీ వరకు పెంచి మరి పెద్ద ఎత్తున విద్యను ప్రోత్సహించే విధంగా గురుకులాలను ప్రోత్సహించడం జరిగింది. ఎస్సీ ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టడం, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టి విదేశీ విద్యా పథకాన్ని కూడా తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున దళితుల్ని ముందుకు తీసుకుపోయే విధంగా చూడటం జరిగింది. కానీ మీరు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సర కాలంలో దళితులకు సంబంధించిన ఏ సమస్య మీద మీరు పట్టించుకున్నారు? ఇవాళ గురుకులాల్లో ఆహారం మంచిగా లేక, పరిసరాలు పరిశుభ్రంగా లేక చాలామంది చనిపోతున్నారు. ఫుడ్ పాయిజన్ అవుతున్నది. ఆ గురుకులాల మీద మీరు దృష్టి పెట్టలేదు. అదేవిధంగా దళిత బంధు పథకం ఏదైతే అమలు చేస్తున్నారో కేసీఆర్ గారు, మేము అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పి మీరు చేవేల డిక్లరేషన్లో ప్రకటించారు. కానీ 425 రోజుల్లో ఇవాళ 26వ రోజు మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 426 రోజుల్లో మరి మీరు ఈ 12 లక్షల దళిత బంధు మీద ఒకసారి కూడా సమీక్షించలే. చివరికి ఎస్సీ కార్పొరేషన్ కూడా నిర్వీర్యం చేశారు. ఎస్సీ యొక్క పారిశ్రామికవేత్తలకు రావాల్సిన రాయితీల సబ్సిడీ కూడా, ఎలక్ట్రిసిటీ సబ్సిడీ కూడా ఇంతవరకు మీరు ఇవ్వకుండా ఉన్నారు. అంటే ఏ రకంగా ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు? దళిత బంధు పథకం గురించి కూడా మీరు ఏమాత్రం కూడా మాట్లాడకుండా ఈరోజు మరి దళితులకు వ్యతిరేకంగా మీరున్నారు. అదొక్కటే కాదు, ఇందిరమ్మ ఇళ్లలో అందరికీ 5 లక్షలు అయితే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు మేము అదనంగా ₹1,00,000 ఇస్తామని చెప్పారు. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ స్కీములో 6 లక్షల రూపాయలని ఎందుకని మీరు ప్రకటించలేదని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మీరు ఇళ్ల నిర్మాణంలో అన్ని కులాలకు అన్ని వర్గాలకు 5 లక్షలకి ఇచ్చి ఎస్సీ ఎస్టీలకు మేము 1,00,000 అదనంగా ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఆ యొక్క స్కీమ్ను కూడా మీరు అమలు చేయలేదు. దాంతోపాటుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవాళ భూమి లేని నిరుపేదలకే ఇస్తామని చెప్పి 20 రోజులు మినిమం జాబ్ కార్డు ఉండాలని చెప్పారు. కానీ చాలామంది దళితులు ఉపాధి హామీకి పోకుండా ఇతర పనులకు పోయే వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఆ రోజు ప్రభుత్వాలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బంచిరాయ భూములు, పోరంబోకు భూములు ఎకరమో 6 ఎకరమో పట్టా ఇచ్చారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కుంట భూమి ఉన్నా కూడా రైతు బీమా వస్తుందని చెప్పడం వల్ల ఆ రోజు దళితులు కొంతమంది తమ కుటుంబ సభ్యుల మీద 10 గుంటలు 15 గుంటలు అట్లా భూములు పెట్టారు. మరి దానివల్ల ఈరోజు ఈ 12,000 రూపాయల స్కీములో ప్రభుత్వమే సహాయం చేసి ఇచ్చిన ఈ భూముల వల్ల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందకుండా పోతున్నది. అదేవిధంగా మీరు పెట్టిన ఏదైతే ఉపాధి హామీ కూలీలో మ్యాండేట్స్ ఉన్నాయో కంపల్సరీ జాబ్ కార్డు అని చెప్తున్నారో దానివల్ల కూడా ఇబ్బంది జరుగుతున్నది. అందుకనే త్వరలోనే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎకరం లోపు భూమి ఉన్న దళితులకు కూడా వర్తింపజేయాలని మరి బీఆర్ఎస్ తరఫున ఒక ఉద్యమం చేయాలని చెప్పి కూడా ఆలోచన చేయబోతున్నాం. తప్పకుండా ప్రభుత్వం ఇప్పటికైనా ఈ సమస్య మీద పునరాలోచన చేయాలి. ఇది ఒక గ్రామీణ ప్రాంతమే కాదు, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఏ ఆసరా లేకుండా గుడిసెల్లో ఉంటున్న వారు ఉన్నారు. మరి వాళ్ళకు కూడా మీరు ఈ భరోసా పథకం వర్తింపజేస్తామని మీ మేనిఫెస్టోలో ప్రకటించి పట్టణ ప్రాంతాల్లో ఉన్న పేదల గురించి మాత్రం మాట్లాడలే. గ్రామీణ ప్రాంతంలో కూడా మీ యొక్క నిబంధన వల్ల చాలా మంది నిరుపేదలు ఈ స్కీమ్లో వర్తింపలేకుండా పోతున్నారు. ఆ విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటుగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఆవిష్కరింపజేసి హైదరాబాద్ తలమానికంగా భారతదేశంలోనే అత్యున్నతమైన ఒక రూపిచ్చే విధంగా మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పితే ఇప్పటి వరకు కూడా మీరు గేట్ తాళాలు తీయట్లే. అంటే అది కేసీఆర్ గారు ప్రారంభిస్తే మీరు అదేమన్నా మరి ఎందుకని మీరు ఈ రకమైన తప్పుడు దుర్బుద్ధితో మీరు ఆలోచన చేస్తున్నారో మరి అర్థం కావట్లేదు. అదే అంబేద్కర్ గారి విగ్రహానికి
కేసీఆర్ గారు ఆవిష్కరిస్తే మీరు ఓపెన్ చేయట్లే, అదే కేసీఆర్ గారు ఆవిష్కరించిన అంబేద్కర్ సెక్రటరియట్ నుంచి మీరు పరిపాలన చేస్తున్నారు. మరి ఈ విగ్రహాన్ని ఎందుకు సందర్శన కోసం గేట్లు తాళాలు తీయట్లేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించి కూడా మీరు ఆ నిధులు పక్కదారి పడుతున్నాయి. దాని మీద కూడా చట్టం చేసినప్పటికీ కూడా ఆ విషయంలో కూడా ఏమాత్రం కూడా శ్రద్ధ పెట్టకుండా మీరు అశ్రద్ధ పెడతా ఉన్నారు. అందుకనే ఇప్పటికైనా దళిత వ్యతిరేక చర్యలు మానుకొని ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో ఈ యొక్క మందాకృష్ణ మాదిగ గారు పెట్టిన కార్యక్రమం లోపుగానే ఆ యొక్క అమలు మీద స్పష్టమైన రూట్ మ్యాప్ ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరి మీరు కనుక ఆ రకంగా చేయకపోతే తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీ మాదిగ జాతికి అండగా ఉండి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ, ఇప్పటికైనా దళిత వ్యతిరేక చర్యలు పూర్తిగా మానుకొనాలి. మీరు ఏదైతే వర్గీకరణ అడ్డంకులు సృష్టించి మీ దాంట్లోనే ఒక వర్గాన్ని ప్రోత్సహించి పోటీ సభలు పెట్టించి ఈరోజు అభద్రతా భావం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మీ గ్రామ సభల ద్వారా మీ యొక్క పరిపాలన తీరు బయటపడ్డది. నిన్న మీరు సోషల్ మీడియా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీరు ట్విట్టర్ ద్వారా అఫీషియల్ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వ పరిపాలన కోరాలని సెటరికల్గా ఫామ్ హౌస్ పరిపాలన కావాలన్నా ప్రజాపాలన కావాలంటే ఫామ్ హౌస్ అయినా బాధలేదు, కేసీఆర్ గారి పరిపాలన మంచిదని చెప్పి మీ ట్విట్టర్ మీ కాంగ్రెస్ పార్టీ అధికార ఖాతాలోనే కేసీఆర్ గారి పాలన బాగుందని 70% ప్రజలు చెప్పినట్టే మీ పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకొని మరి మీరు అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణను తక్షణమే అమలు చేసి రేపు జరగబోతున్న ఉద్యోగ నియామకాల్లో దాన్ని అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగ జాతికి చేసిన ద్రోహాన్ని కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోతున్న జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అట్లాంటి ద్రోహం చేయకుండా రాజకీయ పదవుల్లో కూడా జనాభా దామాష ప్రకారం ప్రాతినిధ్యం కల్పించి ఈ వర్గాన్ని ఆదుకోవాలి. లేని ఎడల యావత్ దళిత జాతి మిమ్మల్ని క్షమించదని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.